ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? 3 రోజులు ఎక్కడ పోయినావు? ఇంటి పని చేసుకుంటే ఇల్లు పండగ దగ్గరకు వచ్చారు కదా, అందుకోసమని ఇంటి పనిలోనే కొంచెం బిజీ ఉంటాయి అనమాట. ఒక రోజు ఇంటి పని చేసుకునింది ఫ్రెండ్స్, ఇంకో రోజు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది, కాలవకి ఇంకో రోజు కాలుకు బట్టలు ఉతికి పోయింది. మీకు కరెక్ట్ 3 రోజులు అయింది. సో ఈ రోజు వీడియో వచ్చింది. నేనే ఫీల్ అవుతున్నా. భారతీ ఛానల్ ఈ రియాలిటీ ఏంటంటే, నా ఛానల్ గురించి భారతీ ఫీల్ అవుతుంది, భారతీ ఛానల్ గురించి నేను ఎక్కువ ఫీల్ అయిపోతాను. సో ఓకే, ఇంకా మొత్తానికి అయితే పండగకి అయితే మాత్రం ఇల్లు అంతా నీట్ చేసుకుని ఇంకేం పనిలేదు. ఇంకా మరి అయితే వీడియో స్టార్ట్ చేసానండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే వంకాయ అయితే చేస్తున్నాను. మామూలు నార్మల్ వంకాయ, గుత్తంకాయ అయితే కాదండి, వంకాయ చేస్తాను. మా అయితే మాత్రానికి చెప్పితే అత్త వంకాయలు తీసుకొని రా పనికొస్తానని. చాలా తాజా ఉన్నాయి వంకాయలు. ఇంకా బాగా ఇవి గుత్తంకాయకి అయితే ఇంకా బాగుంటాయి. కాకపోతే ఇంకా వద్దులే వినోత తిట్లినేది ఏంటి, కానీ ఇంకా మామూలు వంకాయ చేస్తున్నాను. ఇంకా పండగ దగ్గరికి వచ్చేది కదా, ఇంకా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి. మరొకసారి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా లేట్ చేయకుండా అయితే వంకాయ అయితే చేసేస్తామండి. ఇంకొకటి తర్వాత చెప్తాను, ఫస్ట్ వంకాయలకు వస్తాను. ఏమిటి తర్వాత రావాలి వద్దులే, తర్వాత చెప్తాను. నన్ను కామెంట్లో నువ్వు ఊకే తిడుతుంటారు బాల మార్చు అని. ఇంకా ఈరోజు చూడండి బాల కూడా మార్చానే. ఎందుకంటే ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అయితే కట్టి పెట్టాను, దాంట్లో కట్టి పెట్టానో అర్థం కాదు ఈ బాలని. ఇంకా అన్ని బుడికి ఒక సంచిలో దొరికి అనమాట, తీసుకొని వస్తే ఇప్పటి నుండి అయితే ఇదే బాలలో చేస్తానండి. పాత బాల మార్చాను చూడండి. ఇంకా తిట్లు భరించలాగా మార్చింది ఫ్రెండ్స్. కొన్నిసారి తిట్లు కూడా మేలే అనమాట. లేదు అది ఆడబెట్టే ధ్యాస లేదు, అట్లే ఏం లేదు. వంకాయలకు వస్తాను ఏమనంటే అది మందం ఉండదు వినదు, అది మేలు అంటది. మేలేలే అది నానో కార్తో తొక్కించినప్పుడు చుట్టబడిందేనే. మా ఫస్ట్ కార్ ఫ్రెండ్స్, నానో కార్ ఫస్ట్ అది రివర్స్ తీసుకునేటప్పుడు కొంచెం తొక్కిచ్చాను దాన్ని. వెనుకల కడిగే కేసారు సామాన్లన్నీ తొక్కిచ్చాను. ఇంకా అప్పుడు నిగింది అది. వేస్తావు దాంట్లోకి? వేసేది కాదు, కోసేస్తాను. ఇంకా ఓకే, కోసి కొంచెం వంకాయలు చేదు కాకుండా కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం నీళ్ళకి. ఇంకా కడగవా అవి? ఇంకేం లేదు దీంట్లోనే, ఇట్లా కడుగు. నాకు ఇట్లా నాకు కోసి కడగడం అంటే ఎప్పుడు ఇష్టం లేదు బేబీ. కదా కడుగుతాను, కడుగు. ముందరే కడగాలి, ఏం కడిగినా. సరేలే, నీళ్ళు అయిపోయి తాయాకే నీళ్ళు ఎత్తుకొచ్చలేవు రాత్రి. నానే ఇప్పుడు కొన్ని నీళ్ళు దాంట్లోకి పోస్తే చెట్లకి వస్తేలే ఎండిపోయి పోతున్నాడు. అవు మనము ఇది వంట చేసినప్పుడు అలా నీళ్ళు దానికి పోసిపోతుంటాం కదా. 20 రూపాయలు వంకాయలు ఇవ్వండిగా. మేలనే చెప్తున్నాను నేను కూడా అదే చెప్తున్నాను. కడుగు గట్ల చేస్తానువా ఇప్పుడు కోసేసేయి. వస్తాను మరి. ఇంకా ఇదేం లేట్ కాదు, విన చక్కన అవుతుంది. పొడుగ్గా కోస్తాను వంకాయలు. నాకు పొడుగ్గు కోయడం అంటే చాలా పొడుగ్గు కోస్తేనే బాగా ఇష్టం అనమాట వంకాయలని. కొంతమంది బుడ్డకు కోసేసి చేస్తుంటారు. నీకు వినా పొడుగ్గు అంటేనే ఇష్టం, కానీ నువ్వెందుకు వాటి పొడవును తగ్గిస్తున్నావు? లేదు లెక్క వస్తాను. కోయి చూద్దాం ఇప్పుడు. సేమ్ వంకాయ అట్లా కోస్తావు, అట్లా పోయి ఫస్ట్ వంకాయ ఎట్లా కోస్తావు, అట్లా పోయి ఫస్ట్ వంకాయ ఇట్లా కోసింది ఇట్లా కోస్తే చూపి దాంట్లోకి ఇట్లా చేత్తో చూపి. ఇంకా ఏంటి కన్న ముక్కలు చేసేవి దాంట్లో? అంటే వంకాయని పొడుగు రానట్ట దాన్ని నడానికి కత్తిరిస్తుంది. ఇంకా సరిగ్గా చూసుకొస్తున్నాను ఇప్పుడు. రెండో ఉప్పు సరిగ్గా కోస్తున్నా, ఫస్ట్ ఉప్పే కత్తిరిస్తున్నావు. రెండో ఉప్పు కరెక్ట్ అట్లా ఉన్నింది. అట్లా ఏంటికి అట్లా ఏమో నాకు అప్పటి నుంచి అలవాటు. అంతేనా? అంతే. ఓకే. ఇంకా ఎందుకు అలాగా వై? ఏమో నాకు అప్పటి నుంచి ఇట్లా అలవాటు అంటాను. సరే ఎట్లా పోయి కానీ వంట మాత్రం రుచిగా చేయము. సూపర్ చేస్తాను మనం. వినా ఏం లేదులే. ఏం వాట్ ఏం లేదు అంటే వాళ్ళ గురించి ఎన్ని కామెంట్లు చేస్తుండ్రు కదా.
చేసి 7 మానేశ్వరి వాళ్ళ పాపం ఈయనది లేదు ఆవిడలో ఆడున్నదో తెలక పెట్టింటి కానీ సామాన్లు ఇల్లు కడిగేటప్పుడు పోయిన సంవత్సరం కట్టి పెట్టామన్నమాట భారత అంత తొందరగా వాడదు. సో ఆ కట్టి పెట్టిన సంచి ఆ సంచిలో పెట్టారో మర్చిపోయేదనమాట. అది మ్యాటర్. మర్చిపోయేదని చెప్తే నేను ఎక్స్ట్రా తిట్లు తిడతానని ఇంక దాని టాపిక్ ఎత్తనట్టుండదు. మొన్న ఇంక ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఎట్లా అన్ని కిందికి తీయాలి కదా, నన్ను కిందకి అందిస్తున్నాను, మరసంగా అన్నీ ఓపెన్ చేస్తున్నది కిందకి అందించిన వల్ల అప్పుడు బయటపడేది. కరెక్ట్ సైజు వరకు వచ్చేది మా అమ్మ. ఓకే, ఇంకా వంకాయలు ఇట్లా కోసిన తర్వాత ఇట్లా అయితే బాగా నానుకుందామండి. ఎందుకంటే వంకాయలు చేదు కానీ అట్లా ఉప్పు వేసి పెట్టాను కదా, ఇప్పుడు ఫ్రై అయితే అంటించుకుందాము. ఉప్పు వేసావు కానీ ఉప్పుని కలిపిలేవు, ఎట్లా వేసింది అట్లే ఉంటుంది కింద, అంతకదే కరగల. అది సన్నుప్పు కదా, ఏం కాదు, కరుగుతుంది. గట్ల చేత్తా అంటే ఏమవుతుంది, కరిగేతట. ఊకి తిట్టద్దేనని ఊకుండా ఏమని చెప్తే తిట్టడం అంటావు. పొయ్యి అంటించుకుందాము. అని కావాలని తినిపిస్తావు ఏమట్లా. నువ్వు అట్లా అంటే వీడియోలోనే ఇట్లా అంటాడు, వీడియో బంద్ చేసినప్పుడు ఎట్లా అంటాడో ఇంకా తట్ట తెలివిగా నన్ను ఇరికిస్తున్నావా? ఏమనలేదులే నేను మరి. వాళ్ళ అమ్మ ముందు అట్లా మనం అయినప్పుడు ఏమంటివి నన్ను మర్చిపోయి చక్కని చెప్పు. సలుకోటు కట్ చేపిస్తా కదా, ఈరేది ఇంటి వెనక తిట్టదు మరి అంట. ఇది ఏమేమి తిడతాడు వాడు ఇంటికాడ పిల్లలు అనే తప్ప. పొయ్యి అయితే అంటుకునింది, బాలైతే పెడుతున్నాను. పొయ్యి మీద పెట్టే ముందర తెల్లగా నేను బాలెక్క నల్లగా అయిపోతుందని బాధపడుతుంది ఫ్రెండ్స్. ఇది సరిపోయి జుడివినది బాలే. ఓకే, బాలైతే కాగేదే నూనె వేసుకుందాం. ఇంకా ఎయ్యి మొత్తం ఇసురుమై వేస్తారు ఇసురుము, అది వేసేదే ఇసురుమేలే ఇట్లా. మరి ఒక తానే చూడు ఇసురుమే అంటే దిండికి నూనె వేస్తారు, అట్లా కాదు. ఒక గంట దాన్ని ఇసురుము అని అట్లా లేటుగా అర్థమవుతావు నీకు అంతా అంత నూనె వేసినాక. మరి అట్లా సార్లు నూనె ఏ వంకాయలు దిండిగా ఉండదు. అదే ఆ పాత బాల్ అయితే అట్లే గుంతుంటుండు కదా, అట్లా నాగుతుంటుండు కూడా. ఇది వెళ్ళిపోదే ఫ్రెండ్స్. ఇప్పుడే భారతికి వచ్చిన డౌటు, వీటికి కెన్సేపే కాకలు ఇంతలోనే తిరలాడుతున్నాయి అంటున్నాను అనమాట. వాటిని చూసి అవి జల్లి తిరలాడుతున్నాయి. ఏమో అవి ఏం మీటింగ్ పెట్టుకున్నావు ఏమో, నీకు అసలు అవుటి కల్లా ధ్యాస ఎక్కడ అనేది నా క్వశ్చన్. నన్ను తిడుతున్నావు కదా, నేను బయట అట్లా దొప్పొచ్చేది. ఏదో ఒక రకంగా ఏదో ఒక సమస్య గుర్తు పెట్టుకొని మాట్లాడుతుంటాడు. నాయలు గంటల నీ మాటలు ఏంటి క్లాన్ అట్లా కాకులు చూస్తున్నాడు. దండిగా అంటే లేదు, అవు ట్యాంక్ ఉండదు కదా, ట్యాంక్ గర్ర నిలబడతాయి కదా, ఆడున్న కాకులలో గుంపు అవుతాయి. ఆ బయలు పావురెళ్ళే రానడి చేసా కాకులు కదా, ఫైటింగ్ పడుతుండే పావురెళ్ళకి వాటికి, కాకులకి పావురెళ్ళకి. నూనె అయితే కాగేదా, ఉల్లిగడ్డలు వేసుకుందాం. అట్లా అనాలా నాకు నూనె కాగినట్టు అంటే. ఏం డాడీ నువ్వు కింద పడేవు, మంట మాత్రం నాకు పెట్టదు అలా. అట్లా ఆ రియాక్షన్ రావాలా. దయచేసి మంట ఎక్కువ పెట్టు, నాకు ఇటు వరకు వస్తుంది. ఆరిపోయినాక ఎందుకు పగలు లేపుకుంటే నీకు రాదు కాబట్టి తెలు, నాకే వచ్చేది పగల్లా. ఏమ్మా వంకాయ చేస్తుందమ్మా, వంకాయ అమ్మ వంకాయ. నీళ్ళు పోసుకొని బడి పోదువో అయినా. ఓకే, ఇంకా ఉల్లిగడ్డలు కరివేపాకు అయితే బాగా నూనెలో ఏగేవే. ఇప్పుడైతే టమాటా పండ్లు వేసుకుందామండి. టమాటా పండు కొంచెం మగ్గిన తర్వాత ఇంక వంకాయలు వేసుకుందామండి. వంకాయలుగా ఇట్లా మనం తిరువాత ఇచ్చే తలకలే కొంచెం నిదానమైన కూడా ఉప్పు వేస్తాం కాబట్టి షేర్ ఎక్కవన్నమాట వంకాయలని. ఓకే, ఇంకా ఇవన్నీ అయితే మాత్రానికి నూనెలో బాగా ఎగేవే. ఇప్పుడు కొంచెం ఇట్లా
ఇట్లా కలుపుతూ వంకాయలను అయితే తీసుకుందామండి, ఎందుకంటే కొంచెం నల్లగా అయిందంతా కొంచెం పోతుంది అనమాట. వంకాయలు వేసుకుందాం ఇంకా. ఇప్పుడు ఉప్పు, పసుపు, గరం మసాలా మూడింటిని అయితే వేసుకుందామండి. ఉప్పు, ఓమా గరం మసాలా కూడా వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందామండి. కారం ఇప్పుడే వేయకూడదు, వేస్తే మొత్తం అడుగంటుతుంది. వంకాయలు అనేది మగ్గం అనమాట, అడుగంటుతాయి అన్నీ. ఇవన్నీ వేసి కలుపుతున్నాను. ఇట్లా బాగా మసాలా, గరం మసాలా, పసుపు, ఉప్పు బాగా వంకాయలకి అయితే పట్టుకుని ఇట్లా కలిపిన తర్వాత అయితే మూత ముచ్చి మగ్గనిచ్చుకుందాం వంకాయలని. మగ్గిన తర్వాత ఇంకా కారం వేసి, అల్లం కొత్తిమీర వేసి, నీళ్ళు వేసి ఉడకబెట్టుకున్నాను. ఇంకా మంట అయితే బాగా తగులుతుండదు. వంట తగులుతున్నది, ఎండ కమింగ్ ఫాస్ట్. అవ్వ మరి ఇది కొంచెం లేట్ అయ్యేదే. ఒకసారి అయితే మధ్యన మూత తెరిచి కలుపుకుందాము. నాకైతే ఈరోజు ఫుల్ సంతోషంగా ఉన్నది. కొత్త బాల్ అయిందానికి అందులో వచ్చి వెడల్పున్నది కదా, బాగా అనిపిస్తున్నది నాకైతే. నీకు? నాకు కూడా బాగా కనపడుతున్నది రావులే ఇంకా బాలమాతక్క, బాలమాత భారతి అనుకసనే కామెంట్ రావు ఇంకా మగ్గని ఇంకా. ఓకే, ఈరోజు శుక్రవారం ఫ్రెండ్స్. ఈ మెనూలో రకరకాల చేపలు వచ్చింటాయి. కాదు నేను అనుకునేది అయితే పండక్కి, నేను 2 సంవత్సరాలు పండక్కి ఇట్లా చేసుకున్నాము, ఇట్లుంటే బాగుంటుంది అనుకోసానని. చిన్న క్రిస్మస్ చెట్టు, దానికి అవి చిన్ని లైట్స్ చుట్టేది నాకు భలే ఇష్టం ఫ్రెండ్స్. అట్లా ఉండేది అంటే యమునూరులో ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా క్రిస్మస్ చెట్టు, లైట్లు, స్టారు ప్రతి ఒక్క ఇంటికి పెట్టుకుంటారు యమునూరులోనైతే. మా ఇంటికి ఉండదులే అండి, బాగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అయితే బాగా ఇంటింటికి ఉంటుంది. అవన్నీ చూసినాకైనా కానీ ఒక రోజు పోతుంటే మీ ఫస్ట్లో పాకలు చూసేకి, తర్వాతకి క్రిస్మస్ చెట్లు, స్టార్లు బాగుంటాయి. అవి చూస్తుంటేనే చాలా సంతోషం అనిపిస్తుంది. మనం ఎప్పుడు పెడతామో కదా అనిపిస్తుంది నాకైతే. మా నాయన ఇంకా అట్లా సంతోషం అట్లా చూసి బాధపడే కంటే చిన్ని లైట్లు తెచ్చి మా కొట్టంకేస్తుండే మా నాయన. మనం తెచ్చుకున్నాం కదా, ఆ లైట్లు కొట్టంకేస్తుండే, బలు మెరుస్తుండే. రాత్రిపూట అన్ని లైట్లు పని చేస్తున్నప్పుడు మబ్బుకు బాగా కలర్లు వస్తుండేవి. నాకు అదొక్క ఆశ ఉన్నది. చిన్నగా గింత చెట్టు అయినా కూడా బాగుంటుంది కదా, అది క్రిస్మస్ చెట్టు. అప్పుడు గిడిగాసజ్జుడికి చెట్టు క్రిస్మస్ చెట్టు అని మామూలు ఇట్లా అది మంచి నూనె క్యాండిల్ అవుతుండ్రి. ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు క్రిస్మస్ చెట్లు అవి రెడీమేడ్ వచ్చాయి కదా, అవి ఇప్పుడు వాడుతున్నారు. కానీ అప్పుడు ఫస్ట్లో మా ఇంట్లో మా గేరల్లో అవే పెడుతుండ్రి. అయితే కారం వేసుకుందాం, కారం అల్లం కొత్తిమీర కూడా వేసుకుందామండి. బాగా మగ్గేవి చూడు వంకాయలుగా కూలబడిపోయాయి. డబ్బాలన్నీ కడిగి పెడితే కారం డబ్బా, బ్యాళ్ళ డబ్బా. కారం వేసుకుందాం తగినంత అని భారతి ఎక్కువ వేసుకుంటాం అనుకోసం అంటారు. అసలు ఇది తేజకాయలు. మీ అమ్మ చెప్తే కారం అయిపోయిందని. మొన్ననే కదా ఇది అల్లం కొత్తిమీర, మొన్ననే కదా తిన్న తెచ్చుకునింది. అదే ఉండదులే. ఇంకా అల్లం కొత్తిమీర దంచి పెట్టుకునింది లేదా మిక్సీ పట్టుకునింది. అల్లం కొత్తిమీర గన్ వస్తుంది అది కాబట్టి చెప్పాలా. ఇది ఈసారి మిక్సీ పట్టాను అనమాట. కొంచెం లేట్ అవుతుంది దానికోసం చక్కని మిక్సీ పట్టుకొని వస్తుంది. అల్లం కొత్తిమీర కలుపుకుందామండి, లేదంటే ఎప్పుడు దంచి పెట్టుకుంటుంది. కారం సరిపోలేదా? సరిపోతుంది. స్మెల్ వచ్చింది. నీళ్ళు వేసుకుందాం ఇంకా.
కొన్నే సార్లు ఎక్కువ వేయను ఇంకా, ఎందుకంటే ఒక్కటి ఉడకని కారం అవన్నీ. మూత ముచ్చి అయితే ఉడకబెట్టుకుందాం ఇంకా, అంతే ఇంకా. నా కోరిక ఏంటంటే ఉంటే పూర్తిగా ఇప్పుడు నిల్వ వేయక ముందు ఎట్లుండే అట్లుండాలా. అది వంకాయ ఫ్రై. ఒకవేళ ఉంగ ఉంటే ఎట్లుండాలి తెలుసా, ఇప్పుడు నిల్వ పోసే వచ్చి దింపే టైంకి అన్ని నీళ్ళు ఉండాలి. నీకు చెప్తున్నా ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎట్లా అటు ఇటు చేయొద్దు. ఇప్పుడు ఎట్లా చేయాలని మొదలు పెట్టమని అట్లే చేయదాన్ని. ఒక్క కూరకే ఎన్ని రకాల పేర్లు ఉంటాయి. వంకాయ వేపుడు ఉంటది, వంకాయ ఫ్రై ఉంటది, వంకాయ కూర ఉంటది, వంకాయ చారు నువ్వు కనిపెట్టి నా కోసం. ఏమ్మా అమ్మా తిరలాడుతుంది. ఏం చేస్తుంది చిన్ని వచ్చే యారింటి చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. ఆకులున్నావు కదా, బూతింటివే. ఏమో నా చిన్ని బిడ్డ బూతింటివే, తింటివా, ముద్దు పెట్టు. హాయ్ చెప్పుగా. హాయ్. ఈరోజు సంగతి చెప్పే లేదు చూడండి, అవతలే ఉండే. లేకుంటే కానీ అసలు ఇది అల్లిదల్లే తిరుగులాడుకుంటే నేను ఓసారి ఈడు ఉంటుంది, ఓసారి వెనకలు పోతుంది. చలి 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 పెట్టింది కదా, చలిమంట వేసుకున్నాం మనం. ఇట్లా ఇట్లా పెట్టి చేతులు ఇట్లా పెట్టి ఇట్లా అనుకుంటుంది. మీ అమ్మ రట్టి చేసేటప్పుడు రాత్రి పుట్టాడు కూర్చుంటప్పుడు కలిసిపోయి ఇట్లా లేనిసి నువ్వను. వంకాయ అయితే రెడీ అయ్యేదే, చేయడం అయితే అయిపోయింది. ఇంకా బాగా మగ్గేది చూడండి, అన్నీగా కారం అవన్నీ బాగా సరిపోయి చూడి. ఇప్పుడు తినేదే ఇంకా వేసుకొని అంతేనా? అంతే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, దింపుతాను ఇంకా, దింపుతాను. అదేమి భూమి వేసుకొస్తున్నా, చపాతి ఎత్తున్నా. చపాతి రాత్రికి చేసింది ఉన్నది, భూమి ఇప్పుడు వండాను. రెండు దాపం గట్టిగా పట్టుకో. వేసుకొస్తాను మరి. ఓకే రాయినా తిన్నా ఏ మరి. ఓకే డాడీ ఎక్కడ కింది పోతావా? సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక భారతి వంకాయ కూర అయితే చేసిందనమాట. సో వేసుకొచ్చింది, తిందాం రండి ఫ్రెండ్స్. టైం వచ్చేసి 9:30 అయింది. సో అందరం తినే టైమే, ఏం ప్రాబ్లం లేదు. సో ఒకసారి పొద్దున్నే చేస్తుంది, తిందామా? ఓకే. నీకు నాకు రెడీ 1 2 3. బాగుంది ఫ్రెండ్స్. తినే పండ్లలో నా మామిడి పండు అంట రాజు, కూరగాయల్లో వంకాయ అంట రాజు. అంటే ఎవరు ఇన్నింట్లో అంటే నాకు తెలియదు. బాగుంది. ఏం నీకు అట్లేదా? బాగుండదు మరి ఏమనమే చెప్తున్నావు కదా అని. వంకాయ కూర అయితే మాత్రానికి బాగుందండి. నచ్చితే కనుక ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అందరికీ బాయ్.